రాజ్యాంగానికి లోబడి అందరూ నడుచుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని న్యాయవాది బాలజ్యోతి పేర్కొన్నారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ దశ దిశ నిర్ణయించేది మన రాజ్యాంగమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పరిష్కరించబడాలని సంస్థలు లేదా విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత సేనాకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే బీజేపీ మహిళా మోర్చా మహిళా అధ్యక్షురాలు కూడా వైస్ ప్రెసిడెంట్ విజయవాడ, కానీ మ్యారేజ్ అయిన తర్వాత మదనపల్లిలో సెటిల్ అయ్యారు. సో తనకి అలాగే తెలుగు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్నింగ్ సంవిధాన పాదయాత్రలో భాగంగా కాలేజీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కూడా విద్యార్థులకి రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాధాన్యతని, అలాగే రాజ్యాంగాన్ని మనము ఆమోదించడం కంటే కూడా దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత 75 ఏళ్లు మనము విజయవంతంగా రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ఉన్నాము. సో ఇదే స్ఫూర్తిని మనము ఇంకా కొనసాగించాలి. భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఆ విలువను పాటిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి భారతీయులు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఉమెన్స్ కాలేజీలో మార్నింగ్ ప్రియాంబుల్ లెడ్జ్ చెప్పాము. అలాగే పిల్లలను తీసుకుని అంబేద్కర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి మేము ఈ కాన్స్టిట్యూషన్ డే యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి కోర్టు నుంచి బాలజ్యోతి గారిని పిలిచి ఇప్పుడే వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము. ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలకు మంచిగా మన దేశం యొక్క విధి విధానాలను తెలియజేసి మంచి పౌరులుగా దిద్దడమే మా యొక్క బాధ్యత అని మేము అనుకుంటున్నాం. దీనిలో సందర్భంగానే ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఇలాంటి విషయాలని పిల్లలకు తెలియజేయడానికి మన బాలజ్యోతి గారు వచ్చినారు. వాళ్ళు కూడా దీని గురించి కాన్స్టిట్యూషన్ గురించి చెప్తారు. చేయాల్సింది అదే, ప్రతి పనికి ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ ఏజ్ కి మీకు ఇది అర్థమైతే చాలు. అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ప్లానింగ్ ఉండాలి. అలానే సేమ్ మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక కమిటీ ద్వారా, ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆ కమిటీలో, వాళ్ళందరూ కలిసి రాజ్యాంగాన్ని రాశారు. అవునా? ఆ రాజ్యాంగం తయారు చేసినప్పుడు వాళ్ళకి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వాటిలో అసలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఎందుకు చేయాలి, ఆ కాన్స్టిట్యూషన్ ఆ రాజ్యాంగంలో ఏమేమి పెట్టారు అవనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటేనే మనం ఇన్ని రాసుకున్నామే, మరి మన దేశానికి సంబంధించి మనం ఎన్ని రాసుకోవాలి? కాబట్టి మన భారతదేశానికి, మన భారత్ కి అనుకూలంగా ప్రభుత్వ చట్టాలు చేయాలి. కాబట్టి వాటన్నింటినీ అందులో పొందుపరిచారు. ఎలా అంటే మన భారత ప్రభుత్వం ఎలా నిర్మాణం చేయాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను ఇందులో రాశారు. ఎగ్జాంపుల్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇలా ఏర్పాట్లు చేశారు. అందులో వాళ్ళ అధికారాలు, వాళ్ళ బాధ్యతలు ఇవన్నీ అందులో పొందుపరిచారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ప్రజలకి సంబంధించి పౌర హక్కులు చదువుకున్నట్టు గుర్తొస్తుందా ఎప్పుడైనా? 9th 10th క్లాస్ లో మన హక్కులు, మన విధులు ఇవన్నింటినీ అందులో పెట్టారు. తర్వాత వాటితో పాటు మన ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, విన్నారా, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఎలా పని చేయాలి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా పని చేస్తే మన భారతదేశాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఇవన్నీ